ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ కేసులో ఇదివరకే కవితను హైదరాబాద్లోని తన నివాసం వద్ద సీబీఐ అధికారులు విచారించారు. స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. లిక్కర్ కేసులో ఇదివరకే హైదరాబాద్లోని కవిత నివాసం వద్దే సీబీఐ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు. సో మళ్లీ ఇప్పుడు నోటీసుల్లో ఎలాంటి వివరాలు పేర్కొన్నారు అన్నదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, మళ్లీ సీబీఐ నుంచి నోటీసులు ఎమ్మెల్సీ కవితకు అందినట్టుగా తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు విచారణకు హాజరు కామని సీబీఐ కోరింది? రాజేశ్వరి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నోటీసుల్లో ఈ నెల 28వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులో పేర్కొన్నట్టుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ఈ విచారణ అనేది ఎక్కడ నిర్వహిస్తారనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా రావాల్సింది. అయితే గతంలో కవిత నుంచి వాంగ్మూలం అనేది కూడా రికార్డు చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన పాత్ర గురించి, అదేవిధంగా తనకున్న సంబంధాల గురించి ఈ నోటీసుల నుండి కూడా జారీ చేయడం ప్రధానంగా చూడొచ్చు. అయితే మరోసారి నోటీసుల నుండి కూడా జారీ చేయడం అనేది ప్రస్తుతం టాటాసుగా మారింది. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసుల నుండి కూడా పంపింది, కానీ నోటీసులకు ఆయన స్పందించడం లేదు. అయితే కవిత విచారణకు హాజరవుతారా లేదనే దాని గురించి స్పష్టత అనేది కూడా రావాల్సింది. ఒకవేళ కవిత కనుక ఈడీ విచారణకు హాజరైన పక్షంలో, మరి సీబీఐ విచారణకు హాజరైన పక్షంలో సీబీఐ ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. అయితే కవిత అరెస్ట్ అనేది కూడా ఖాయమని చెప్పేసి కూడా బీజేపీ వర్గాల్లో ప్రచారం అనేది కూడా జరుగుతోంది. అయితే ఇప్పటికే ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా కవితకు పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ సుప్రీంకోర్టులో ఉన్న కేసు కారణంగా తన విచారణకు హాజరు కావడం లేదని చెప్పేసి కవిత స్పష్టం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు అనేది కూడా కోర్టులో ఉండడంతో ఈ కోర్టు మినహాయింపు అనేది కూడా ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కూడా ఇదే కారణాన్ని చూపుతారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఈ కేసు ప్రత్యేకమైన కేసు, ఈ కేసు ప్రత్యేకమైన కేసు. అయితే ఈ నోటీసుల పైన కవితకు సంబంధించిన కార్యాలయం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై ఆ కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.